కేతన్పల్లిలో డెఫినెట్ గా క్లియర్ అడ్వాంటేజ్ ఉంది సిపిఐతో కలిసి. అట్లాగే మంచిర్యాలలో త్రిముఖ పోరు ఉంటుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆయన క్లియర్ గా గన్షాట్ గా ఆసిఫాబాద్, తర్వాత కాగజ్ నగర్, సిర్పూర్ కాగజ్ నగర్ మున్సిపాలిటీ కోనేరు కోనప్ప బ్యాక్ అయ్యారు కాబట్టి అక్కడ పోటీ ప్రధానంగా బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ నడుస్తుంది. ఆసిఫాబాద్ లో కాంగ్రెస్ వర్సెస్ అక్కడ బీఆర్ఎస్ నడుస్తుంది. అవి కైవసం చేసుకుంటామని ఆయన చెప్తున్నారు. రాజు పటేల్ తో మాట్లాడదాం. రాజు పటేల్, సో ఆదిలాబాద్ జిల్లాలో ఇంకా ఖానాపూర్ ఒకటి ఉంది, నిర్మల్ ఒకటి ఉంది, ఆ తర్వాత భైన్సాలో మనకు తెలిసి ఎప్పుడు కూడా మత ఘర్షణలు జరుగుతూ ఉంటాయి. సో అక్కడ ఎంఐఎం వర్సెస్ బీజేపీ పోటీ ఉంటుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ కంటే ఎక్కువ పోటీ. ముస్లిం వార్డ్స్ ఉంటాయి. ముస్లిం వార్డ్స్ లో ముస్లిం ఓటర్స్ మెజార్టీగా ఉన్న వార్డ్స్ లో అడ్వాంటేజ్ టువర్డ్స్ ఎంఐఎం ఉంటుంది. హిందూస్ ఎక్కువ ఉన్న దానిలో బీజేపీ ఉంటుంది. రాష్ట్రంలోనే మొన్న హైయెస్ట్ పంచాయతీలు భైన్సాలో భారతీయ జనతా పార్టీ గెలిచింది. 50% కంటే 60% కంటే కూడా ఎక్కువ. ముదోల్ నియోజకవర్గంలో భైన్సా అన్న మున్సిపాలిటీ వస్తుంది. రెగ్యులర్ గా ఎక్కువ మత ఘర్షణలు జరిగే ప్రాంతం. సో అక్కడ పోలరైజేషన్ జరుగుతుంది, హిందూ వర్సెస్ ముస్లిం. ముస్లిం వార్డ్స్ లో ఎంఐఎం ఉంటుంది డామినేషన్, హిందూ వార్డ్స్ లో బీజేపీ డామినేషన్ ఉంటుంది. సో పోటీ భైన్సాలో చూడాలంటే కాంగ్రెస్ పోటీ చేస్తే చేయొచ్చేమో, 1-2-3-4 వార్డ్స్ గెలవచ్చేమో. కాంగ్రెస్ గెలిచినా అది ఎంఐఎం కు వెళ్తుంది కాబట్టి భైన్సాలో అడ్వాంటేజ్. రాజు పటేల్ ఉంటే జాయిన్ చేయించండి. మిగతా మున్సిపాలిటీస్ ఏవైతే ఉన్నాయో ఆదిలాబాద్ సంబంధించిన మిగతా మున్సిపాలిటీస్ సంబంధించి కూడా ఆయనతో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో ఆదిలాబాద్ లో నిర్మల్ సంబంధించి అయితే పోటీ ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు బీజేపీ వర్సెస్ ఎక్కువ అక్కడ కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ లేదు ఇంద్రకరణ్ రెడ్డి వెళ్ళిపోవడం వల్ల. ఆ తర్వాత చూసుకుంటే కనుక భైన్సాలో ఈ పరిస్థితి ఉంది. ఖానాపూర్ లో త్రిముఖ పోరు నడిచింది మొన్న ఎలక్షన్స్ లో. కాంగ్రెస్ గెలిచింది, వెడ్మబొజ్జు గెలిచారు. కానీ ఒక 2-3 వేల ఓట్లతో జాన్సన్ నాయక్ బీఆర్ఎస్ అభ్యర్థి అక్కడ ఓడిపోయారు. రేఖా నాయక్ అంతకుముందు ఉండే, రేఖాశ్యామ్ నాయక్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండే, ఆమెకు టికెట్ ఇవ్వలేదు. చాలా తక్కువ మందికి బీఆర్ఎస్ రిజెక్ట్ చేసింది మొన్న జనరల్ ఎలక్షన్ లో 2018లో. దానిలో రేఖాశ్యామ్ నాయక్ కూడా ఒకరు. జాన్సన్ నాయక్ కేటీఆర్ మిత్రుడు, ఆయనకు అక్కడ టికెట్ ఇచ్చారు. 3000 ఓట్స్ తో బీఆర్ఎస్ ఓడిపోయింది. రమేష్ రాథోడ్ ఉండే బీజేపీ నుంచి, బట్ ఆయన చనిపోయారు అక్కడ పార్లమెంట్ ఎన్నికల తర్వాత. రమేష్ రాథోడ్ మరణించారు. సో బీజేపీ కూడా ఖానాపూర్ లో కొంత బలంగా ఉంటది. త్రిముఖ పోరనే చెప్పుకోవాలి. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ మూడింటి మధ్య ఖానాపూర్ లో త్రిముఖ పోరు ఉంటుంది. అయితే బాల్క సుమన్ చెప్తున్నారు ఆయన ఖానాపూర్ లో మాకు అడ్వాంటేజ్ కొంత ఉండొచ్చు అని కూడా చెప్తున్నారు. సో మొత్తం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా విషయానికి వస్తే మున్సిపాలిటీస్, మంచిర్యాల కార్పొరేషన్ ఉంది. మంచిర్యాల కార్పొరేషన్ లో కాంగ్రెస్ కి అడ్వాంటేజ్ ఉండొచ్చు. సెకండ్ పొజిషన్ లో బీజేపీ ఉండొచ్చు. థర్డ్ పొజిషన్ లో బీఆర్ఎస్ ఉంటుందని మన ప్రతినిధి చెప్తున్నారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో పోటీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా ఉంది. బీఆర్ఎస్ థర్డ్ పొజిషన్ ఉండొచ్చు అని చెప్తున్నారు. భైన్సాలో బీజేపీ వర్సెస్ ఎంఐఎం పోటీ ఉంటుంది. ఖానాపూర్ లో త్రిముఖ పోరు ఉంటుంది. కొంత బీఆర్ఎస్ అడ్వాంటేజ్ మనకు ఖానాపూర్ లో ఉండొచ్చు, బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీలో. నిర్మల్లో పోటీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది, బీఆర్ఎస్ థర్డ్ పొజిషన్ లో ఉంటుంది. ఆసిఫాబాద్ లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పోటీ ఉంటుంది, బీజేపీ అక్కడ థర్డ్ పొజిషన్ లో ఉండొచ్చు. కాగజ్ నగర్ లో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ పోటీ ఉంటుంది, కాంగ్రెస్ థర్డ్ పొజిషన్ లో ఉంటుంది. బీఆర్ఎస్ కి అడ్వాంటేజ్ కాగజ్ నగర్ లో ఉండొచ్చు. కోనేరు కోనప్ప మళ్ళీ బ్యాక్ రావడం, కోనేరు కోనప్ప ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కలిసి అక్కడ చేయడం. బెల్లంపల్లిలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ నడుస్తుంది, బీజేపీ అక్కడ పిక్చర్ లో ఉండదు. చెన్నూరులో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ హోరాహోరీ పోర్ నడుస్తుంది, ఇంతకుముందు మన ప్రతినిధి చెప్పిన మేరకు. కేతన్పల్లిలో అడ్వాంటేజ్ టువర్డ్స్ బీఆర్ఎస్ సిపిఐ అలయన్స్ మనకు కనబడుతుంది. ఇక లక్షేడిపేట మున్సిపాలిటీ సంబంధించి కూడా అక్కడ కూడా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ నడవచ్చు. కాంగ్రెస్ కి అడ్వాంటేజ్ ఉండొచ్చు. ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల, లక్షడిపేట ఈ 2 మున్సిపాలిటీస్ కూడా ప్రేమ్ సాగర్ రావు మొన్ననే ఆయనకి కార్పొరేషన్ పదవి కూడా ఇచ్చారు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు. సో ప్రేమ్ సాగర్ రావు అడ్వాంటేజ్ వల్ల అక్కడ లక్షడిపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పోటీ ప్రధానంగా ఉండొచ్చు. సో ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఓవరాల్ రిపోర్టు.
మిగతా అన్ని జిల్లాలకు సంబంధించి కూడా మనం ఓవరాల్ రిపోర్ట్స్ కూడా మనం ఇస్తూ ఉంటాం ప్రతి జిల్లాకు సంబంధించి కూడా. సో రేపు సాయంత్రం 5 గంటలకి పోలింగ్ కాబట్టి మరి కాసేపట్లో అంటే జిల్లా వైజ్ కూడా వెళ్దాం. అక్కడ ఉన్న జిల్లా సంబంధించి కూడా ఒక్కొక్క జిల్లాకు వెళ్ళి అక్కడ రిపోర్టర్స్, మన రిపోర్టర్స్ నెట్వర్క్, అక్కడ ఉన్న నేతల్ని కూడా మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ జిల్లాకు సంబంధించిన రిపోర్ట్ తీసుకుందాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ భూపాలపల్లిలో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఆ బహిరంగ సభలో ఏం మాట్లాడతారో కూడా న్యూస్ అనాలిసిస్ విత్ భారత్. మున్సిపల్ ఎన్నికల ప్రచారం మరికొన్ని గంటల్లో ముగియనుంది. దీంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. అధికార కాంగ్రెస్ అభ్యర్థుల తరపున సీఎం రేవంత్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. బీఆర్ఎస్ అభ్యర్థుల కోసం కేటీఆర్, హరీష్ రావు సుడిగాలిలా ప్రచారం చేశారు. ఇక బీజేపీ కోసం ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు రంగంలోకి దిగారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఏ అంశాలు ప్రభావం చూపిస్తున్నాయి, పార్టీల ప్రచార వ్యూహాలు ఎలా ఉన్నాయి, ఎక్కడ ఎవరికి అనుకూలంగా ఉంది, జిల్లాలు, మున్సిపాలిటీల వారీగా లేటెస్ట్ గ్రౌండ్ రిపోర్ట్ లో ఎడిటర్ భారత్ ఇచ్చే అనాలిసిస్ ని చూద్దాం. ఎస్ భరత్. సో ఓవరాల్ గా ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు 11వ తేదీ జరుగుతున్నాయి. 13వ తేదీ కౌంటింగ్. రేపు సాయంత్రం 5 గంటలకి అంటే 9వ తేదీ సాయంత్రం 5 గంటలకి మొత్తం వైండ్ అప్ చేయాలి ప్రచారం. బట్ డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసుకోవచ్చు. కానీ ఈ ఎలక్షన్ ఏంటంటే మున్సిపల్ ఎలక్షన్ డోర్ టు డోరే మేజర్ గా. అంటే అన్ని కూడా 1000 ఓట్ల నుంచి మొదలు పెడితే 3-4 వేల ఓట్లు ఒక వార్డులో ఉండేది. సో వార్డులో ఉండేది ఆ 4,000 ఓట్లు 2 రోజుల్లో కవర్ చేసుకోవచ్చు. ఒక ఏమంటారు 500 మాక్సిమం 500 ఇళ్ళు 500 నుంచి 1000 ఇండ్లు కవర్ చేసుకోవచ్చు. అయితే మున్సిపల్ ఎన్నికల్లో గతంలో లేనంతగా ఈసారి ముఖ్యమంత్రి తిరుగుతున్నారు. డైరెక్ట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాంపెయిన్ చేస్తున్నారు. ఫస్ట్ లో కేటీఆర్, హరీష్ కూడా ప్రచారం చేయలేదు. బట్ లాస్ట్ 2 days గా వాళ్ళు కూడా ప్రచారం తిరుగుతున్నారు వేరే చోట్ల. కేటీఆర్ ఎక్కువ సిరిసిల్లోనే ఉండే, హరీష్ రావు మెదక్ జిల్లా వరకు మాత్రమే ప్రచారం చేసి ఉండే. బట్ మొన్న హరీష్ రావు మంచిర్యాల, కేతన్పల్లి ఇటువైపు అట్లా వెళ్లారు. కేటీఆర్ ఏమో సిరిసిల్ల వరకే ఉండే. నిన్న మనం చూసాం బాన్సువాడ అటువైపు ప్రచారం చేశారు. ఇవాళ తాండూరు, తర్వాత నర్సంపేట మున్సిపాలిటీ, ఇవాళ కొద్దిసేపట్లో వరంగల్లో కూడా ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. సో ఓవరాల్ గా ఇప్పుడు మనం చూస్తే గనక ఓవరాల్ రిపోర్ట్ గెలుపు ఎవరిది, ఏ మున్సిపాలిటీలో ఎవరికి అవకాశం ఉంది, మన రిపోర్టర్స్, ఎందుకంటే ఆన్ గ్రౌండ్ లో ఉండేవాళ్ళు రిపోర్టర్స్. సో మన జీ తెలుగు న్యూస్ రిపోర్టర్స్ ఎవరైతే ఆన్ గ్రౌండ్ లో ఉన్నారో వాళ్ళ ఒపీనియన్ ని మనం ఇప్పుడు మనం తెలుసుకుంటాం. సో ఎందుకంటే వాళ్ళు ఆన్ గ్రౌండ్ లో ఉన్నారు కాబట్టి అక్కడ మున్సిపాలిటీస్ ఏమున్నాయి, మొత్తం 116 మున్సిపాలిటీస్ ఉన్నాయి. అండ్ 7 కార్పొరేషన్ లో ఇప్పుడు పోలింగ్ జరుగుతుంది. కొన్ని కార్పొరేషన్ లేదు. వరంగల్ కార్పొరేషన్ గాని, తర్వాత ఖమ్మం కార్పొరేషన్, ఇటువంటి చోట్ల జరగట్లే. ఎందుకంటే దానికి ఇంకా 3-4 నెలలు టైం ఉంది. సో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు, మొత్తం 2,996 వార్డులు, దాదాపు 3,000 వార్డులకి ఓటింగ్ జరుగుతుంది. ఇదంతా కూడా పార్టీ సింబల్ మీద జరుగుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీ సింబల్ హస్తం గుర్తుంటుంది, బీఆర్ఎస్ సింబల్ కారు గుర్తుంటుంది, బీజేపీ సింబల్ కమలం పువ్వు గుర్తుంటుంది. సో ఇట్లా జనసేన కూడా కొంత పోటీ చేస్తుంది, ఎంఐఎం పోటీ చేస్తుంది, ఫార్వర్డ్ బ్లాక్ తరపున కొన్ని చోట్ల కవిత అభ్యర్థులు పోటీ చేస్తున్నారు, సిపిఐ, సిపిఎం కూడా పోటీ చేస్తున్నాయి. సో ఓవరాల్ గా 2,996 వార్డుల్లో ఎవరికి ఎక్కువ వస్తాయి, ఎవరికి ఎన్ని వస్తాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలేమో గుర్తు లేదు. ఇక్కడ డైరెక్ట్ గా గుర్తు ద్వారా మనం తెలుసుకోవచ్చు. అల్టిమేట్ గా మున్సిపాలిటీలో అధికార పార్టీ ఉంటుంది. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు, ఎందుకంటే 3 సంవత్సరాలు వాళ్ళు అధికారంలో ఉంటారు. అయితే సింగిల్ లార్జెస్ట్ పార్టీ మున్సిపాలిటీలో ఎవరు ఉంటారు, ఎందుకంటే దీనిలో ఎక్స్ అఫీషియో మెంబర్స్ కూడా ఉంటారు. ఒక మున్సిపాలిటీలో ఫర్ ఎగ్జాంపుల్ 15 డివిజన్లు ఉన్నాయి. 15లో 8 ఎవరు వస్తే వాళ్ళ మున్సిపల్ చైర్మన్ కావాలి. కానీ ఎక్స్ అఫీషియో ఓట్ అంటే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ మున్సిపాలిటీనో అయినా రిజిస్టర్ చేసుకుని ఓట్లు వేసుకోవచ్చు. సో జనరల్ గా అధికార పార్టీ ఏంటంటే ఎక్కడ తక్కువ పడితే, అధికార పార్టీకి ఎమ్మెల్యేలు ఎక్కువ ఉంటారు కదా, ఆబ్వియస్లీ ఎమ్మెల్సీలు కూడా ఎక్కువ ఉంటారు కదా, ఎంపీలు కూడా కాంగ్రెస్ కి 8 ఉన్నారు, బీజేపీకి 8 ఉన్నారు, ఎంఐఎంకి 1 ఉన్నారు, బీఆర్ఎస్ ఉన్నా. సో ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కేమో 64 ప్లస్ 10 మంది బీఆర్ఎస్ నుంచి ఫిరాయించిన వాళ్ళు 74 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి. సో ఈ 74 ఎమ్మెల్యేలు ఎక్కడ ఏ మున్సిపాలిటీ తక్కువ పడితే అక్కడ పోయి ఎక్స్ అఫీషియో మెంబర్ గా
ఎమ్మెల్యేలేమో వాళ్ళ నియోజకవర్గంలోనే చేసుకోవాలి సారీ, బట్ ఎమ్మెల్సీలు మాత్రం రాష్ట్రంలో ఎక్కడైనా ఆ జిల్లా పరిధిలో వాళ్ళు చేసుకోవచ్చు. సో ఈ ఎక్స్ అఫీషియో మెంబర్ యూజ్ చేసుకుని అధికార పార్టీ కొంత అడ్వాంటేజ్ సాధించవచ్చు, లేదా బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళని తీసుకొని చేయొచ్చు. కానీ అల్టిమేట్ గా మనం క్రైటీరియా తీసుకోవాల్సింది అంటే ఈ రిజల్ట్ లో సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఏంది ఆ మున్సిపాలిటీలో అన్నది క్రైటీరియాగా తీసుకుంటాం. సో మాట్లాడదాం మనం. అంటే ఓవరాల్ గా నేను పోటీ చేస్తున్న 2996 వార్డులకి 2936 కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తోంది, బీఆర్ఎస్ 2876 పోటీ చేస్తోంది, బీజేపీ 2634, జనసేన 332, ఎంఐఎం 282, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 288, సిపిఐ 168, సిపిఎం 128. మొత్తం 12,930 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. దాదాపు 3,000 వార్డులకు పోటీ జరుగుతుంది. ఈ 3,000లో ఎవరికి ఎంత వస్తాయి అన్నది ఇక్కడ ఇంపార్టెంట్. కాంగ్రెస్ పార్టీకి 70% పైన వస్తాయా, 2,100 దాడతాయా? ఎందుకంటే జనరల్ గా మున్సిపాలిటీలో ఎక్స్పెక్ట్ చేసినట్టే 70% దాకా రిజల్ట్ ఉండాలి. వార్డ్స్ అధికార పార్టీ గెలవాలి, గెలిస్తే గనక పర్లేదు అని అనుకున్నట్టు. 50-60 అట్లా వచ్చినా నార్మల్ రిజల్ట్ అని అనుకుంటారు. ఎందుకంటే ఎవరు గెలిచే వాళ్ళకి అధికార పార్టీ ఇస్తుంది, డబ్బులు కూడా ఖర్చు పెడతారు కాబట్టి. సో మనం జిల్లా వైజ్ గా పోదాం. ఒక్కో జిల్లా వైజ్ గా మన రిపోర్టర్స్ రిపోర్ట్, గ్రౌండ్ లో ఉన్న మన రిపోర్టర్స్ ఏ జిల్లా ఎట్లా ఉంటుందన్నది కూడా చూడాలి. అయితే ఇప్పుడు ఒక 2,996 వార్డ్స్ లో 2,982 వార్డ్స్ లో మాత్రమే ప్రస్తుతం పోలింగ్ జరుగుతోంది. 14 వార్డులు ఆల్రెడీ ఏకగ్రీవం అయిపోయింది, యునానిమస్ గా గెలిచిపోయారు. ఆ వార్డుల్లో క్యాండిడేట్ లేరు. 12 చోట్ల కాంగ్రెస్, 2 చోట్ల బీఆర్ఎస్ ఏకగ్రీవంగా గెలిచిన పరిస్థితి. సో మనం ఫస్ట్ ఆదిలాబాద్ జిల్లాకి వెళ్దాం. ముందుగా ఆదిలాబాద్ జిల్లాలో ఓవరాల్ గా ఉమ్మడి జిల్లా వైజ్ పోదాం. ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్ జిల్లా వైజ్ మనం వెళ్దాం. ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల ఒక కార్పొరేషన్ ఉంది. మున్సిపాలిటీ చూసుకుంటే ఆదిలాబాద్, భైన్సా, ఖానాపూర్, నిర్మల్, ఆసిఫాబాద్, కాగజ్ నగర్, బెల్లంపల్లి, చెన్నూరు, క్యాతన్పల్లి, లక్షెటిపేట ఇవన్నీ మున్సిపాలిటీస్ ఉన్నాయి. 3, 2, 5, 7, 10 మున్సిపాలిటీస్ ఉన్నాయి. ఒక కార్పొరేషన్ ఉంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో. సో మన ప్రతినిధి రాజు పటేల్ అక్కడ జాయిన్ అవుతున్నారు మనతో పాటు లైవ్ లో. సో రాజు పటేల్ ఉన్నారా లైవ్ లో? ఎస్ రాజు పటేల్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల కార్పొరేషన్ మొదలొద్దాం. ఏకైక కార్పొరేషన్ మంచిర్యాల కార్పొరేషన్. మంచిర్యాల కార్పొరేషన్ లో ఎన్ని వార్డులు వస్తున్నాయి? ఎస్ రాజు పటేల్. రాజు పటేల్ ఉన్నారా లైన్ లో? యా. సో మొత్తం 10 మున్సిపాలిటీస్ కనబడుతున్నాయి. ఆదిలాబాద్, భైన్సా, ఖానాపూర్, నిర్మల్, ఆసిఫాబాద్, కాగజ్ నగర్, బెల్లంపల్లి, చెన్నూరు, క్యాతన్పల్లి, లక్షెటిపేట. దీనిలో వెస్ట్ ఆదిలాబాద్ అంటే మహారాష్ట్రనున్న ఆదుకొని ఉన్న ఆదిలాబాద్ లో బీజేపీ ప్రాబల్యం గట్టిగా ఉంటుంది. ఎస్ రాజు పటేల్ వస్తారు. సో అంటే మహారాష్ట్రను ఆనుకొని ఉన్న ఆదిలాబాద్ లో బీజేపీ ప్రాబల్యం ఎక్కువ ఉంటుంది. నిజానికి 8 మంది ఎమ్మెల్యేల్లో ఇక్కడ 4 ఎమ్మెల్యేలు ఆదిలాబాద్ జిల్లా నుంచి గెలిచారు బీజేపీకి. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆయన బీజేపీ నుంచే, తర్వాత నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి బీజేపీ నుంచే, ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ బీజేపీ నుంచి గెలిచారు. తర్వాత సిర్పూర్ కాగజ్నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ కూడా బీజేపీ నుంచి గెలిచారు. సో వెస్ట్ ఆదిలాబాద్ లో ఉన్న ఆదిలాబాద్, భైన్సా, ఖానాపూర్, నిర్మల్, ఆసిఫాబాద్, కాగజ్నగర్ లో కొంత బీజేపీ ప్రభావం కూడా ఉంటుంది, ట్రయాంగులర్ కంటెస్ట్. ఇక ఈస్ట్ ఆదిలాబాద్ అంటే బెల్లంపల్లి, చెన్నూరు, క్యాతన్పల్లి, లక్షెటిపేట. బెల్లంపల్లి, చెన్నూరు, క్యాతంపల్లిలో బీజేపీ ప్రభావం పెద్దగా ఉండదు. లక్షెటిపేట, మంచిర్యాల ఇక్కడ కూడా బీజేపీ ప్రభావం ఉంటుంది. సో ఈ ఓవరాల్ గా జిల్లా ట్రయాంగులర్ కంటెస్ట్ జిల్లా. అన్లైక్ నల్గొండ, ఖమ్మంలో బీజేపీ ప్రభావం పెద్దగా ఉండదు. బీఆర్ఎస్ కాంగ్రెస్ డైరెక్ట్ ఫైటింగ్ ఉంటుంది. మాట్లాడదాం. రాజు పటేల్ లైన్ లో ఉన్నారు. రాజు పటేల్, మంచిర్యాల మనకు కార్పొరేషన్ ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఏకైక కార్పొరేషన్ మంచిర్యాల కార్పొరేషన్ లో కంప్లీట్ గా 60 డివిజన్లు ఉన్నాయి. సో మంచిర్యాల నుంచి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ప్రేమ్సారావు ఉన్నారు. అంతకుముందు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు, అలాగే రఘునాథ్ బీజేపీ పార్టీ నుంచి గతంలో జిల్లా అధ్యక్షుడు, ప్రస్తుతం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉన్నాడు.
సో మంచిర్యాలకు వచ్చేసి ఓవరాల్ గా అయితే ఇంతకుముందు మీరు చెప్పినట్టు ట్రయాంగిల్ ఫైట్ మంచిర్యాల కార్పొరేషన్ ఉండబోతుంది. 60 డివిజన్లకు గాను 60 డివిజన్ లో కంప్లీట్ గా కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థులు ఉన్నారు, అటు బీఆర్ఎస్ నుంచి అభ్యర్థులు ఉన్నారు, ఇటు బీజేపీ పార్టీ నుంచి కూడా అభ్యర్థులు ఉన్నారు. పలు చోట్ల స్వతంత్రంగా పోటీ చేసిన వారు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి కూడా కొంతమంది ఎవరైతే టికెట్ ఆశించి ప్రముఖ పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ, ఇటు బీఆర్ఎస్ నుంచి కానీ, బీజేపీ పార్టీ నుంచి కానీ టికెట్స్ రాని వారు ఆల్ ఇండియా ఫార్వర్డ్ పార్టీ నుంచి కూడా టికెట్ తీసుకొని వాళ్ళు సింహం గుర్తు మీద పోటీ చేస్తున్నారు. సో ఓవరాల్ గా చూసుకుంటే అయితే గతంలో మంచిర్యాల మున్సిపాలిటీగా ఉన్నప్పుడు అయితే మొదట్లో కాంగ్రెస్ పార్టీ చైర్మన్ ఎక్కువ ఉన్నారు. తర్వాత తెలంగాణ ఫామ్ అయిన తర్వాత గత సీరియల్ గా 2 దఫాలుగా కూడా అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే మంచిర్యాల మున్సిపాలిటీని కైవసం చేసుకొని చైర్మన్ ఉన్నటువంటి పరిస్థితి జరిగింది. సో గతంలో జరిగినటువంటి ఎలక్షన్స్ కానీ అంతకుముందు ఎలక్షన్ లో కానీ మంచిర్యాల మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ హవా వన్ సైడ్ జరిగిందని చెప్పవచ్చు. తర్వాత వచ్చినటువంటి పరిణామాల సో అంటే రాజు పటేల్ మనం షార్ప్ గా క్రిస్ప్ ఒక నిమిషం రాజు పటేల్ షార్ప్ గా క్రిస్ప్ పోదాం. సో ఇప్పుడు మొన్న అధికార పార్టీ మంచిర్యాలలో 60కి ఎన్ని సీట్లు వచ్చాయి లాస్ట్ టైం బీఆర్ఎస్? అంటే అప్పుడు మనకు మున్సిపాలిటీ ఉంది. మున్సిపాలిటీ ఉన్న క్రమంలో అప్పుడు కంప్లీట్ గా కూడా మనకు 32 వార్డుల గాను 24 అప్పుడు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. అప్పుడు మున్సిపాలిటీగా ఉన్న